అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు కృష్ణయ్య అండి. మాది జేడీ ఫౌండేషన్ అండి, జాయింట్ ఫర్ డెవలప్మెంట్. అది సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు మాకు చైర్మన్. దీనికి మేము వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా దీంట్లో ఎకో బ్రిక్స్ అని ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. పిల్లలు దీన్ని ప్లాస్టిక్ని బయటపడేయకుండా ఆవులు తినడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. దీన్ని ప్లాస్టిక్ ఇంట్లో వేస్ట్ ప్లాస్టిక్ దీంట్లో కుట్టడం వల్ల ఇవి బ్రిక్లా తయారవుతుంది. దీంతోపాటు ఇవి ఐటమ్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మేము పిల్లల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం కోసం పొలం బాట అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది జేడీ లక్ష్మీనారాయణ గారు వ్యవసాయ క్షేత్రమైన పొలం బాట ధర్మవరం దగ్గరికి తీసుకెళ్లి విద్యార్థుల్ని ఆ విద్యార్థుల చేత వ్యవసాయం వాళ్ళకి అందరికీ మక్కువ కలిగించేలాగా విద్యార్థుల చేత ఊడిపించడం జరిగింది పొలంలోనే. అదేవిధంగా పొలం బడి కూడా చేస్తాం. దీన్ని పొలం బడి అంటే మేము స్కూల్స్కి వెళ్ళి విద్యార్థుల చేత కూరగాయల మొక్కలు వేయించడం జరిగింది. ఈ విధంగా మేము విశాఖ జిల్లాలో 28 స్కూల్స్లో చేయడం జరిగింది. ఇది పొలం బడి అండి. తర్వాత ఇదే విధంగా సీడ్ బాల్స్ చేస్తున్నాం అండి. విశాఖ జిల్లాలో ఈ మధ్య మేము విత్తన బంతులు తయారు చేయించి వివిధ స్కూల్స్ ద్వారా అవి కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో వేయడం జరిగింది. ఈ విధంగా మేము వేస్తున్న ఈ సీడ్ బాల్స్ ఈ విధంగా మొక్కలు వచ్చి పర్యావరణానికి మంచి జరుగుతుందని ఒక విద్యార్థులకు మంచి సందేశం ఇవ్వడానికి మేము చేయడం జరిగింది మేడం. అదేవిధంగా ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితం మేము ఒక ప్రాంతంలో సీడ్ బాల్స్ వేస్తే అది ఈరోజు ఇక్కడ ఈ విధంగా వచ్చి ఉన్నది. ఈ విధంగా వచ్చిందండి. ఇవన్నీ మేము సీడ్ బాల్స్ చేయించడం, సీడ్ బాల్ తయారు చేయించడం వివిధ స్కూల్స్ ద్వారా చేయించాం. తర్వాత ఇది స్వచ్ఛ భారత్ తోటి గొడుగుల పంపిణీ కార్యక్రమం, స్టీల్ బాక్స్ ఛాలెంజ్ ఒకటి, ఇలా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రాంతాల్లో ఈ విధంగా మేము మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ చేయడం ఈ విధంగా విరివిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది వినాయక చవితికి మట్టి గణపతులు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇది మట్టి గణపతితో పాటు మొక్కలు కూడా వేయడం జరిగింది. తర్వాత మీకు అక్కడ దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ అని పెట్టించు. దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ కూడా వేయడం జరిగింది. ఇదొకటి మొక్కల కోసం ఇది సేవ్ బర్డ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ప్రకారం ఇది పక్షులకి ఆహారం వేయటం, నీళ్ళు పెట్టడం అది కూడా ప్రజలు అలవాటు చేసుకోవాలనే విధంగా సేవ్ బర్డ్స్ అని పెట్టి ఈ విధంగా ఒక ఐటెం తయారు చేస్తే దీని మీద పిచ్చుకలు ఒక మంచి ఆహ్లాదకరంగా పెరుగుతాయని ఒక ఉద్దేశంతో ఇది తయారు చేయడం జరిగింది. దీంతోపాటు నీటి ఎద్దడి నివారణ కొరకు ఇంకుడు గుంతలు ఈ విధంగా చేసుకోవాలని ప్రజల ఒకటి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇది ఎక్కువ బ్రిక్స్ అని ఇందాక చూపించడం జరిగింది. మరి విశాఖ ప్రజలు ఎక్కువగా ఈ మధ్యన ఈ వాతావరణ సమతుల్యాన్ని పాటించడం తప్పకుండా గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవాలని చెప్పి వీళ్ళందరికీ ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. జేడీ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరూ సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.